హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ టు ఎస్డిఏ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ప్రాబ్లం ఏంటంటే బేసిక్ అరే ప్రాబ్లం, లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. సో ఇందులో మనకి ఒక అరే అనేది ఇస్తారు. సో అరేలో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో మనం లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో ఏదైతే పెద్ద ఎలిమెంటో దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరే తీసుకుంటే 10, 20, 40, 25, 100, 75, 60 అని ఉన్నాయి కదా. ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదో అది మనం రిటర్న్ చేయాలి. ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 100 కాబట్టి 100ని మనం రిటర్న్ చేయాలి. సో ఇదే అనమాట, సింపుల్గా చేయొచ్చు మనం. ఎలా అంటే, సో స్టార్టింగ్ మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఇనిషియల్గా ఉన్న ఎలిమెంట్ని మనం లార్జెస్ట్ ఎలిమెంట్ అనుకుందాం. సో జస్ట్ అనుకుందాం అంతే. సో లార్జెస్ట్ ఎలిమెంట్ 10 అనుకుందాం. సో 10 అనుకుంటే, సో నెక్స్ట్ ఏముంది? 20 ఉంది. సో 10ని 20ని కంపేర్ చేద్దాం. ఏది మ్యాక్సిమమ్? 20 కాబట్టి లార్జెస్ట్ ఎలిమెంట్ని 20గా అప్డేట్ చేద్దాం. సో నెక్స్ట్ 40 ఉంది. సో 40ని 20ని కంపేర్ చేస్తే 40 హైయెస్ట్ కాబట్టి సో 40ని అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ 40ని 25ని కంపేర్ చేస్తుంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 40 కాబట్టి ఉన్నాయండి. సో 40 అలానే ఉంటుంది, రిమైనింగ్ అలానే ఉంటుంది. సో నెక్స్ట్ 100 కాబట్టి సో 40ని 100ని కంపేర్ చేస్తే 100 అనేది గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి సో ఇక్కడ మనం 100 అనేది అప్డేట్ చేస్తాం లార్జెస్ట్ ఎలిమెంట్లోకి. సో నెక్స్ట్ 75 కాబట్టి సో 75, 100 ఏది పెద్దది? 100 కాబట్టి 100 ఉంచుతాం. సో నెక్స్ట్ 60, 100. సో 100 పెద్ద కాబట్టి 100నే ఉంచేస్తాం అనమాట. సో అలా 1 బై 1ని మనం కంపేర్ చేసుకుంటూ మ్యాక్సిమం ఫైండ్ చేసుకుంటూ ఈ లార్జెస్ట్ ఎలిమెంట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో వెరీ సింపుల్. సో ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఇన్పుట్గా తీసేసుకుంటాం. లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటో ఫైండ్ చేయడానికి ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం. సో స్టార్టింగ్ ఇనిషియల్గా లార్జెస్ట్ ఎలిమెంట్ని స్టార్టింగ్ ఎలిమెంట్ అనుకుందాం అన్నాను కదా. సో స్టార్టింగ్ ఎలిమెంట్ అనుకుందాం. ఏఆర్ఆర్ ఆఫ్ 0 అయితే స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి అది పెట్టుకున్నాం. సో ఒక ఫర్ లూప్ తీసుకొని అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేసి మనం లార్జెస్ట్ని రిటర్న్ చేద్దాం. ఓకే. సో ఫర్ లూప్ లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాము. సో ఎల్ఈలో ఏం పెట్టుకుంటున్నాం? లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది? మ్యాక్సిమం ఆఫ్ కరెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ కామా ప్రెజెంట్. సో రిటర్న్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇనిషియల్గా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. ఏంటి ఇది కదా మన ఎగ్జాంపుల్. సో ఇది మనం ఎగ్జాంపుల్గా తీసేసుకుందాం. సో స్టార్టింగ్ 10 ఉంది కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ ఐలోకి ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. సో ఇప్పుడు మన లార్జెస్ట్ ఎలిమెంట్లోనే 10 ఉంటుంది. సో 10ని కంపేర్ చేసుకుంటే 10 ఉంటుంది. ఓకే. 10ని 20ని కంపేర్ చేయండి. నెక్స్ట్ 10ని 20ని కంపేర్ చేస్తే లార్జెస్ట్ ఎలిమెంట్లోకి ఆ రెండిట్లో ఏది పెద్దో అది వెళ్తుంది. సో 20 వెళ్తుంది. సో ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్లో ఎంత ఉంది? 20 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి? 20ని 40ని కంపేర్ చేయాలి. సో లార్జెస్ట్ ఎలిమెంట్లో ఎంత ఉంటుంది అప్పుడు? 40. ఆ నెక్స్ట్ 25 కదా. సో 40ని 25ని కంపేర్ చేస్తే 40 ఉంటుంది కాబట్టి 40. సో నెక్స్ట్ 100తో కంపేర్ చేసుకుంటే 100. 75తో కంపేర్ చేసుకుంటే 100 పెద్ద కాబట్టి 100 అలానే ఉంటుంది. సో నెక్స్ట్ 60తో కంపేర్ చేసుకున్నా సరే 100 పెద్ద కాబట్టి 100 ఉంటుంది. సో ఇది మనం n టైమ్స్ అంటే అరే యొక్క సైజ్ టైమ్స్ మనం ఇటరేట్ చేస్తాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అన్నమాట. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసి సో ఇక్కడ n అంటే మనకు తెలియదు కాబట్టి ఏఆర్ఆర్ డాట్ సైజ్ అని చెప్పి పెట్టేద్దాం. ఓకే. సో టైం కాంప్లెక్సిటీ, సో ఇక్కడ కూడా టైం కాంప్లెక్సిటీ రాసాం. సో అది కామెంట్స్లో పెట్టేద్దాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. సో 7 ఎలిమెంట్స్ కాబట్టి 7 అని ఇద్దాం. సో ఎలిమెంట్స్ అన్ని ఎంటర్ చేద్దాం. 10, 20, 40, 25, 100, 75, 60 ఎంటర్ చేసిన తర్వాత లార్జెస్ట్ ఎలిమెంట్ 100 అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చింది, చూసారా? సో అంతే అన్నమాట. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.